హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. జీవితం మీద విరక్తి వచ్చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? బేసిక్గా మీమ్స్ వస్తూ ఉంటాయి, వద్దయ్యా నాకు ఈ జీవితం, నేను వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటానని చెప్పేసి. బట్ నిజంగా జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? లైక్ ఇంకా అయిపోయింది, వీళ్ళు ఇక్కడితోటి ఈధర్ సన్యాసమైనా తీసుకుంటారు, లేకపోతే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచనతో అయినా ఉంటారు అని ఎలా అర్థమవుతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అంత ఫైన్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. సో జీవితం మీద విరక్తి రావడం అంటే, ఒక రీసెంట్గా 2 days నుంచి పెంగ్విన్ స్టోరీ ఒకటి చూస్తున్నాము. అది ఎప్పుడో 2007లో వచ్చింది, ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి ఏమైందంటే సగం మంది బ్రేకప్ అయిందని కొంచెం ఫన్నీగా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. బట్ నిజంగా జీవితం మీద విరక్తి వస్తే ఇంకేం లేదు, ఇంక నాకంటూ ఎవరు లేరు, నేను చేసేది ఏమి లేదు. కొంతమంది జోగి అంటారు, కొంతమంది భోగి అంటారు. పూర్తిగా కావాలని వదిలేసుకోపోయే వాళ్ళు ఏంటి, అందరూ వదిలేసిన వాళ్ళు ఏంటి అనే డౌట్ ఒకటి. మనకి ఇన్ని రకాల సాంసారిక బంధాలు పెట్టిందే అలాంటి ఆలోచన రాకూడదని. నిజంగా ఆలోచించుడు, 1 fine day అందరు వెళ్ళిపోవాలి. ఎంత సంపాదించుకుని నువ్వు ఎంత ఎఫ్డీలు ఎన్ని దాచిపెట్టుకున్న డబ్బులు, గోల్డ్, బంగారం ఓ రోజు వెళ్ళిపోవాలి, టక్కమని తెగిపోతుంది. ఓకే, ఎందుకు పరిగెడుతున్నాము అనే దాంట్లో వచ్చినప్పుడు దెర్ ఆర్ 3 major images మనము అడ్డు పెట్టుకుంటాం. మళ్ళీ చెప్తా, 3 major images మనం అడ్డు పెట్టుకుని దాని నుంచి బ్రతుకుని లివ్ చేస్తుంటాం. ఫస్ట్ మన ఫిజికల్ రిలేషన్షిప్స్, బాండ్స్, ఇవి మెంటల్ ఇమేజ్ అండ్ స్పిరిచువల్ ఇమేజ్. ఈ మూడిటి ద్వారానే మనం బ్రతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ ఇమేజ్ అంటే నాకు నా పిల్లల కోసం బతుకుతాను, లైఫ్లో నేను డబ్బులు సంపాదించడానికి బతుకుతాను, ఆర్ నేను ఇది సాధించడానికి, జాబ్ తెచ్చుకోవడానికి, డిగ్రీ తెచ్చుకోవడానికి అని ఫిజికల్గా. వేరే ఆ పేపర్ కావాలి, ఆస్తి కావాలి, ల్యాండ్ కావాలి, ఇల్లు కావాలి, ఉంటున్న పేరు, పలుకుబడి, పరపతి అని ఫిజికల్. ఇది సాధించడానికి కొన్ని గెలుపులు, కొన్ని ఓటములు, పంతము అలా తీసుకున్న వాడికి ఒక లైఫ్కి ఒక మీనింగ్ ఉన్నట్టు, అదే నా జీవితం అన్నట్టుగా వెళ్ళిపోతాం. నిజంగా కూడా ఆ పేపర్, డిగ్రీ కాగితం వచ్చినా రాకపోయినా, డబ్బులు వచ్చినా వెళ్ళాల్సిందే. ఓకే, సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి మన మెంటల్ ఇమేజ్. మన మైండ్లో మనని ఒకళ్ళు ప్రేమిస్తున్నారని, మనని ఒకళ్ళు ఇష్టపడుతున్నారని, మనకేదో మన గురించి ఒక అవగాహన ఉండి ఆ ఇమేజ్ ద్వారా ఆపరేట్ చేస్తుంటాం. వెరీ ప్రఫౌండ్ సబ్జెక్ట్. సో స్లోగా ఎక్కించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో మెంటల్గా మనం ఒక ఇమేజ్, మనమంటూ మనకు ఒక క్యారెక్టర్ తయారు చేసుకుని ఆ క్యారెక్టర్ సర్వైవల్ కోసం బ్రతుకుతూ ఉంటాం. ఒకవేళ నేను పిరికిగా ఆత్మహత్య చేసుకుంటే నలుగురు ఏమనుకుంటారు, నేను పిరికోండి అనుకుంటారా అనే ఇమేజ్ని కాపాడుకోవడానికైనా పని చేస్తారు చాలామంది. లైక్ నా పరువు పోతుంది, ఆ పని చేస్తే నేనేమైపోతాను అని మనమే ఒక ఇమేజ్ పెట్టుకుని, మన కోసం మనం మెంటల్లీ ఒక పిక్చర్ తయారు చేసుకుని ఆ పిక్చర్ని అందరి మైండ్లో నాటడం పనిలో ఉంటారు. లైక్ నన్ను ఆ రోజు వాడు ఇలా చూశాడండి, నాకు ఎంత చీప్గా చూస్తున్నారో మా వాళ్ళు అని. వాడి చూపులో నువ్వు చీప్ అయిపోతావేమో అని ఆలోచిస్తూ నీ మైండ్లో ఆ ఇమేజ్ని ఆలోచిస్తున్నాం. ఓకే, అదే ఒక మెంటల్ ఇమేజ్ నువ్వు క్రియేట్ చేసుకుంటాం. అలా దాన్ని ఫైట్లో ఉన్నవాడు కూడా బ్రతుకు మీద ఆశ ఉంటుంది, బ్రతుకుతాడు. ఓకే, థర్డ్ ద స్పిరిచువల్ ఇమేజ్, వేర్ ఎక్కడో తెలుసు దట్ ఏదో దేవుడు చూస్తాడు, దేవుడు మనకి కనికరిస్తాడు, లేకపోతే ఏదో జన్మలో కర్మ చేశాం కాబట్టి, లేదా నాకు ఏదో పాపమో పుణ్యమో ఏదో జరుగుతోంది. ఈ టైప్లో భగవంతుడు అనే ఒక సృష్టి వేరుంది, ఒక పవర్ వేరుంది, ఈ సృష్టి వేరుంది అని తెలుసుకుని అట్ ఏ బ్రాడ్ గ్రౌండ్ లెవెల్ బ్రతికిన రోజులు మంచిగా బ్రతకాలి, లేకపోతే దాన్ని దాటి ఇంకోలాగా ఏదైనా బ్రతకాలి అనేటట్టు ఈ ఇమేజెస్లో బ్రతుకుతారు. ఎవరికైతే ఈ ఇమేజెస్లో ఇంకా మీనింగ్ కనిపించదో వాడు విరక్తి చెందుతారు. కానీ స్పిరిచువల్ అయినా ఆగిపోతారు అంటుంటారు కదా, అదే లాస్ట్ ఏమో అంటారు కదా. కాదు, అది నిజంగా విముక్తి కోసం వెళ్ళడం వేరు. విరక్తితో ఏంటి లైఫ్, ఏంటిలా అయిపోయింది అనేది రాకుండా చూసుకోవాలి. స్పిరిచువల్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఏదో దేవుడు నాకేదో కనికరిస్తాడు అనుకుని గుడి మెట్లు ఎక్కారు, లేకపోతే మోకాళ్ళ మీద నడిచారు, ఇలా ఏవో మొక్కులు పెట్టుకుని చేస్తారు. అది తీరకపోయేసరికి దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు కాబట్టి ఇంకా నా జీవితం వేస్ట్, దేవుడే నా మాట వినట్లేదు. ఈ సినిమాలో లాస్ట్కి మనము చూసారా, దేవుడు విగ్రహం ముందుకు వచ్చి రా దిగిరా అనే పాటలు ఉంటాయన్నమాట. అనగానే దేవుడు నిజంగా లేచి ఉరికొస్తాడేమో అన్నట్టు. అలాగా దేవుడు అనేది ఒక పిక్చరు,
అక్కడి నుంచి నా కోరికలు తీరితే మంచి దేవుడు, తీరకపోతే అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే ఒక ఇమాజినేషన్లో ఉంటారు. అది కూడా ఒక ఆస్పెక్ట్. ఓకే. అలాంటి వాళ్ళు విరక్తి చెందే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, విముక్తి రాదు. ఈ బంధాల నుంచి న్యాచురల్గా అలా తెగి పడిపోవడం వేరు. ఓకే. ఎలా అయితే మనకి మృత్యుంజయ మంత్రంలో చెప్తారు, ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షేమామృతాత్ అన్నట్టు. అలాగ తెగిపోవడం వేరు. ఓకే. న్యాచురల్గా మనం లైఫ్ లివ్ చేసి దీస్ ఆర్ ఆల్ అవుట్ సైడ్ అంటించుకున్నదిరా, లోపల దెర్ ఇస్ అనదర్ స్వరూపం విచ్ విల్ గో అని విముక్తి న్యాచురల్గా రావడం వేరు. ఓకే. ఓకే. చాలామంది విరక్తితో నాకు దేవుడు ఏం చేయలే, నేను ఇంత చేశాను, నేను ఇంత మంచివాడిని, నా మంచితనం ఎంత మంచితనం అంటే అనేటట్టుగా లెక్కలు వేసుకునే టైపు, దేవుడు నాకు ఏం చేశాడండి అనే దాంట్లో ఉంటారు. ఇట్స్ ఆల్సో వెరీ వెరీ బ్యాడ్. ఓకే. అలాంటి వాళ్ళంతా విరక్తిలో ఉంటారు. దట్ దేవుడితో బిజినెస్ డీలింగ్స్ అలా చేసుకునేవాళ్ళు. ది అదర్ ఆస్పెక్ట్, మనం ఏదైతే మెంటల్ ఇమేజ్ అంటున్నామో, నన్ను ఎవరో గాయపరిచారు, ఆ నొప్పి ఇంకా మానదు. ఇది ద మేజర్ ఆస్పెక్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. దట్ ఏదో పెంగ్విన్ ప్రేమలో విఫలమైపోయి వెళ్ళిపోయిందని అలా చాలామంది ఉన్నారు. నాకు ఎవరో అమ్మాయి నన్ను మోసం చేసింది అని డల్గా కూర్చున్నవాడు, ఒక అబ్బాయి నన్ను ఏదో చీట్ చేశాడని చెప్పి డల్గా, వీళ్ళంతా కూడా ఏదో బిజినెస్లో మోసపోయామని కూర్చున్నవాడు. వీళ్ళంతా వాళ్ళ మైండ్లో ఒక ఇమేజ్ తయారు చేసుకుని, ఆ ఇమేజ్లో నేను మోసపోయాననుకుని, ఆ ఇమేజ్ లేదు, ఆ లేని దానికి దెబ్బ తగిలిందనుకుని, ఆ దెబ్బ తగిలిన ఇమేజ్ వల్ల అందరూ నన్ను ఏమనుకుంటున్నారు అనుకుని దాంట్లోంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళని ఎంత కష్టం బయటికి లాగడం తెలుసా, ఎంత హ్యూజ్ కష్టం తెలుసా. లేదురా అట్లాంటిది ఏది అని చెప్పినా నమ్మరు. నీకేం తెలుసు, పరువు తెలిస్తే తెలుస్తుంది అంట. ఐ నో పరువు పోయినప్పుడు బాధేస్తుంది, బట్ అది చచ్చిపోయేంత బాధ కాదు. దెబ్బ అనిపిస్తుంది, అరే ఎవరైనా చీట్ చేస్తే ఎందుకు ఇట్లా చేశారు అని అనిపిస్తుంది, బట్ క్విక్లీ రికవర్, కమ్అట్ ఆఫ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేకపోతే విరక్తిలోకి వెళతారు. నిజంగా కూడా మన మెంటల్ ఇమేజ్కి అంత సీన్ ఇవ్వకూడదు. ఆ మెంటల్ ఇమేజ్ అనేది ఇగో ద్వారా చేస్తుంది. సో ఎవరైనా ఈ మెంటల్ ఇమేజ్కి దెబ్బ తగిలిన వాళ్ళు ఎలా అంటారంటే, ఫస్ట్ థింగ్, ఏది కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆర్ మనసుని రంజింపచేసేదిగా ఉండదు. ఏది కూడా వాళ్ళు ఆటల్లోనూ ఆ ఎంటర్టైన్మెంట్ చూడలేరు, నిద్రపోతున్నా కూడా అలసిపోతారు, ఫుల్లీ నిద్రపోతున్నా. సో వాళ్ళకి ఎంతసేపు ఆ ఇమేజ్ దానికి దెబ్బ తగిలింది. నేను ఈ అమ్మాయిని ఇంత ఇష్టపడ్డాను, నన్ను మోసం చేసింది, వీడు ఇంత మంచివాడు అనుకున్నాను, మోసం చేశాడు, ఇందులోనే ఆ ఇమేజ్లోనే ఉండిపోతారు. కాదు, నిజంగానే ఎవరైనా మనల్ని మోసం చేసినా వదిలేసినా జీవితం మీద విరక్తి తెచ్చుకోవాల్సినంత అవసరం ఉందంటారు. బికాస్ ఆ పిక్చర్ని అలా తయారు చేసుకున్నారు వాళ్ళ మైండ్లో. నువ్వు లేకపోతే నేను లేను, నాకు ఇంకొక ఐడియాలజీయే లేదు, నాకంతా నువ్వే, నీ మీద నా లైఫ్ అంతా ఇన్వెస్ట్ చేసేసాను. మొత్తం లైఫ్లో అదొక పార్ట్ కదా. ఆ ఒక్క ఆలోచన రాదు. ఇప్పుడు నార్మల్ మైండ్ వేర్ యూ హ్యావ్ గుడ్ డోపమిన్, సెరటోనిన్, డిహెచ్టి ఇట్లాంటివి నార్మల్గా ఉన్న మైండ్, ఇది ఒక పార్ట్, అవును బాధ ఉంది బట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ అని తెలుస్తుంది. ఎవరైతే దాని లోపల టూ మచ్గా ఉండిపోయి దే లూజ్ దేర్ డోపమిన్, సెరటోనిన్ అండ్ కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందో, వాళ్ళకి అదంతా కాదు, ఇదే ప్రాబ్లము, ఇది సాల్వ్ అయితేనే కానీ నేను సాల్వ్ కాలేను అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి బిగ్ పిక్చర్ కనిపించదు. అరే దిస్ సో మచ్ టు ఇట్. ఈ ప్రపంచం మొత్తంలో 140 బిలియన్ పాపులేషన్ ఉన్నారా, 4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారు కదా మనుషులు, అందరినీ ప్రేమించుకోవచ్చు కదరా అనే దాన్ని రారు. దే విల్ స్టే ఇన్ దట్ రీజన్ బికాస్ ఆఫ్ ద కెమికల్ ఇంబ్యాలెన్స్. ఓకే. విరక్తి చెంది ఒకసారి దాంట్లోకి వెళ్ళిపోయాక, ద వర్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ హైలీ ఇంటెలెక్చువల్లీ ఆన్సరింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు చాలా తెలివి, వాళ్ళ లాజిక్ ఎంత లాజిక్ ఉంటుందంటే, అందుకే డిప్రెషన్ ఈజ్ ఎ లాజికల్ బ్రెయిన్ ప్రాబ్లం అంటారు. డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి చాలా లాజికల్లీ స్ట్రాంగ్ అనిపిస్తారు వాళ్ళకి. అసలు మనం ఆన్సర్ చేయలేం, లాజికల్గా కరెక్ట్ ఉంటారు. అలా మోసం చేయొచ్చా మరి అన్నాం అనుకో, మోసం చేయడం కరెక్ట్ అని కాదు, వాళ్ళ లాజికల్లీ కరెక్టే, కానీ నువ్వు బాధపడడం అవసరం లేదు అంటే ఎక్కదు. సో దట్స్ ద హోల్ ఇష్యూ. దట్ మా ఆయన నన్ను అలా బిహేవ్ చేయడం కరెక్టా అండి, మీ ఆయన బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు దానికి బాధపడి నీ ఆరోగ్యం పాడు చేసుకుని నువ్వు నీ లైఫ్ని మెంటల్లీ డిప్రెస్ చేసుకునేది కూడా కరెక్ట్ కాదు. ఈ మోసపోయాము లేదంటే వదిలేశారనే వాళ్ళకంటే, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మేము మంచి ప్రేమలో ఉన్నప్పుడు అమ్మాయి చచ్చిపోయింది,
సమ్ ఏదో హెల్త్ ఇష్యూనో ఏదో వచ్చి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది, లేకపోతే మేము ఇద్దరం ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక నాకు జీవితం ఎందుకు, నేను జీవితాన్ని ఇలా ఇలా వెళ్ళదీస్తాను అంతే అని చాలామంది ఉంటారు. ట్రూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవడం, దట్ ఎవరు వెళ్ళిపోరు అనే ఆలోచన రాదు. ఇప్పుడు ఒక 20 years తర్వాత వెళ్తే ఓకేనా అమ్మాయి, 30 years తర్వాత వెళ్తే ఓకేనా, ఎవరు డిసైడ్ చేస్తారు ఆ టైం లైన్? ఇంత చిన్న పాయింట్ అది లాజికల్గా. సో మేము ఎగ్జాక్ట్గా యవ్వనంలో ఉండి 25 ఉంటే పోకూడదు, 35కి వెళ్ళొచ్చా, 45కి వెళ్ళొచ్చా, పోనీ ఆమె కాకుండా పక్కన అమ్మాయి వెళ్ళిపోవచ్చా? అలా కాదు కదా, లైఫ్లో అందరూ వెళతారు. ఇది ఆ టైంలో చెప్పినప్పుడు వాళ్ళు ఏ బ్రెయిన్ ఉందని అలా మాట్లాడతావా, నా ప్రేమను అర్థం చేసుకోవా అనిపిస్తుంది. బట్ రియాలిటీ ఈజ్ దట్ అందరం వెళ్ళిపోయేవాళ్ళమే, అందరము పోతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వాళ్ళ లాజిక్ ఎలా ఉంటుందంటే ఎలాగ వెళ్ళిపోతాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు, నేను అవసరం లేదు. దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఇక్కడ మనకి వెళ్ళిపోవడానికి మనంతట మనగా నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఎందుకంటున్నానంటే 4 విషయాలు మనం మార్చలేం. నేను ఎప్పుడు చెప్తుంటానన్నమాట, జన్మ మృత్యు జరా వ్యాధి. వీటిని ఎవరైతే ఆలోచిస్తారో భగవంతుడు చెప్పిన మాట, ఇలాంటి విషయాల గురించి ఆలోచించిన వాడు మూర్ఖుడు. ఎందుకంటే అక్కడ సూసైడ్ చేసుకున్న దగ్గర, వదిలేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ జన్మెత్తి ఇవన్నీ అనుభవిస్తావు, అనవసరమైన చుట్టుకోవడం. సో ఎవరు ఎలా వెళ్ళాలంటే వెళ్ళిపోతారు, నువ్వు తెచ్చుకోలేదు, నువ్వు పంపించలేదు అన్నది పాయింట్. బాధ ఉంటుంది, ఐ అండర్స్టాండ్. ఈ బాధని ఒక ప్రాసెస్లో మెల్లిగా బయటికి తీసేస్తే యూ స్టిల్ హ్యావ్ ఎ న్యూ లైఫ్. ఒక మనిషి వెళ్ళిపోయడము, లేకపోతే నేను ఒక వ్యక్తిని చూశాను, చాలా ఫేవరెట్ పెట్ని పెంచుకున్నాడు. అది సమ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఐ థింక్ నాకు ఆ పెట్ లేకపోతే నాకు లైఫ్ లేదు, నేను ఎందుకు బ్రతుకుండాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయాను. దూరంగా చూసిన వాళ్ళకి పెట్ గురించి ఏంట్రా అనిపిస్తుంది. సేమ్ థింగ్ ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి ఏంట్రా, బాయ్ ఫ్రెండ్ గురించి ఏంట్రా, వైఫ్ హస్బెండ్ గురించి ఏంట్రా. బట్ లైఫ్ ఈజ్ సో అన్ప్రెడిక్టబుల్. అదే దాంట్లో ఉండే మజా. అక్కడి నుంచి యూ హ్యావ్ టు టేక్ ఎ నెక్స్ట్ టర్న్ ఇన్ టు యువర్ లైఫ్. అక్కడి నుంచి నెక్స్ట్ పేజ్ తిప్పాలి. అంతేగాని డల్ అయిపోయా, డిప్రెస్ అయిపోయాను, నేను సూసైడల్ థాట్స్ వస్తాయి, విరక్తి చెందాను, ఈజ్ అ రాంగ్ మోడ్. ఇది కూడా నీ బ్రెయిన్ చేసే ఆట. ఎందుకు చేస్తుంది అంటే ఆ వ్యక్తి వల్ల అని చనిపోయింది కాబట్టి నేను ఇలా డల్గా లేకపోతే నా ప్రేమ నిజం కాదనుకుంటారేమో. ఒక అతనికి ఇలాగే చెప్పాను అనమాట. ఒక 1 year అయిపోయింది, తను లవ్ చేసిన అమ్మాయి ప్రేమించింది, తర్వాత ఇది యాక్సిడెంట్ అయింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను వేరే అమ్మాయిని చేసుకుంటే నేను ఈమెను మర్చిపోయినట్టు అయిపోతుంది కదా, నా ప్రేమ నిజము కాదు కదా అప్పుడు అనేది డౌట్. సో ద ఫాల్స్నెస్ ఆఫ్ నేను కరెక్ట్ అని చూపించుకోవడానికి ఈ ప్రపంచం కోసం నేను ఇలా డల్గా మెయింటైన్ చేయాలి. ఓకే, లేకపోతే అమ్మాయిని మర్చిపోయినట్టే, ఇన్ని రోజులు చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కదా అని అనుకుంటారని. సినిమాలో కూడా అలానే చూపిస్తారు కదా, ఆ అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి కోసం ఒక చెట్టు, ఆ చెట్టు మీద అమ్మాయి పేరు రాసుకొని అలానే ఉండిపోవడం. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎవడి కోసమో అయితే అస్సలే బ్రతకూడదు. అలా 2 పెయిన్ ఉంది, నిజం అది. ఓకే, దట్ ఈస్ ట్రూ, యాక్సెప్టెడ్. ఎట్ ద సేమ్ టైం నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అవుతూ ఉండాలి ఈజ్ ద పాయింట్. ఓకే, ఎప్పుడైతే నీ ఆర్టిఫిషియల్గా నువ్వు చూపించుకోవడానికి అలా యాక్ట్ చేస్తున్నావు, ఆర్ డైవర్ట్ దట్, ప్రేమనే పెళ్ళనే కాదు, యూ కెన్ డైవర్ట్ దట్ ఎనర్జీ టు సంథింగ్ ఎల్స్. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ ఇన్ ఎన్ మోర్ ఎగ్జూబరెంట్, ఎంతూజియాస్టిక్గా, అరే ఇంత అన్ప్రెడిక్టబుల్ లైఫ్ రా, దీని గురించి నేను తెలుసుకోవాలి అనే దాంట్లోకి వెళ్ళాలి. ఓకే, అదే ఎప్పుడు కూడా మన జీవితాన్ని, జర్నీని ముందుకు తీసుకెళ్తుంది. లేకపోతే యూ విల్ గో ఇలా డల్ అయిపోయి ఎందులోనూ ఇంట్రెస్ట్ రాక బ్రెయిన్లో రాంగ్ కెమికల్స్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి యూ విల్ స్లోలీ గో ఇన్ టు డిప్రెషన్ అండ్ డెత్. ఓకే, ఇందాక నేను మాట్లాడుతూ ఒక పాయింట్ అడిగాను, అందరూ వదిలేసిన వాళ్ళు, అందరినీ వదిలించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ రెండింటికి తేడా ఏంటి? ఫస్ట్ అందరూ వదిలేసిన వాళ్ళు వీళ్ళని అసలు ఎందుకు పనికిరారనుకుంటారు, ఇది అదే. వాళ్ళు కూడా అదే ఇమేజ్ పెట్టుకుంటారు, దట్ నేను ఎవరికి యూజ్ అవ్వట్లేదు, నా వల్ల ఎవరికి ఉపయోగం రావట్లేదు, నేను అనుకున్నట్టుగా ఏం జరగట్లేదు. లైఫ్ అన్ప్రెడిక్టబిలిటీని వీళ్ళు ఎప్పుడైతే చేతిలోకి తీసుకోవాలనుకుంటారో అప్పుడే ఇవన్నీ విరక్తి ఇవంతా వచ్చేది. నాకు తగ్గట్టుగా లైఫ్ జరగాలి, నేను అనుకున్నట్టుగా లైఫ్ లేకపోతే నేను ఇంకెందుకు ఉండాలి ఇక్కడ అనేటట్టుగా మారుతారు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా జరగదు. కొన్నిసార్లు నువ్వు అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేస్తారు, వదిలేస్తారు, చీట్ అవుతాం.
ఆర్ మనము అనుకున్న దాంట్లో ఫీల్డ్లోకి వెళ్ళలేకపోవచ్చు. ఇవన్నిటిని పట్టుకుని వీళ్ళందరూ నన్ను ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేయాలి. ఐగో ఎలా యాక్ట్ చేస్తుందంటే, మీ అమ్మా నాన్న నీకు ఆ రోజు ఎంకరేజ్ చేయలేదు కాబట్టి, లేకపోతే నీకు ఆ రోజు బాస్ ఇలా అన్నాడు కాబట్టి, నువ్వు ఉద్యోగంలో పనికిరాలేవు అన్నారు కాబట్టి, ఇంకా నాకు ఎవరి మీద నమ్మకం లేదు, వెళ్ళిపోతుంది. ఒక ఆయన 60-70 lakhs పోగొట్టుకున్నాడు ఏదో స్టాక్స్లో వాటిలో. ఓకే, నేను వాడిని ఎవరినో నమ్మాను, వాడు నమ్మిన తర్వాత వాడు నన్ను మోసం చేశాడు. నేను అంత నమ్మాక వాడి కోసం నేను ఎంత చేశానండి ఆ రోజు, ఏదో నైట్ వెళ్ళా వాడి కోసం తడిసి వెళ్ళి మరి తెచ్చాను ఏవో చెప్పాడు. సో పాయింట్ ఈస్ 60-70 లక్షలు పోయాయి. నేను అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. ఒకడు కన్నింగ్ ఫెలో ఉంటాడు, ఒక అడవిలో ఒక నక్క ఉంటుంది, ఒక జింక ఉంటుంది, అందరూ ఉంటారు, నాకు ఎక్కువగా నక్కలు కనిపించాయేమో అని అర్థం చేసుకోకుండా ఇంకా నా లైఫ్కి మీనింగ్ లేదు, ఇంత నమ్మాక కూడా మోసం చేస్తే నేను ఎవరి కోసం బ్రతకాలి, ఈ టైప్లో. సో ఆల్వేస్ అంటున్నా, సూసైడ్కి నీ ఈగో అడ్డొస్తుంటుంది. దట్ నేను పిచ్చోడిని అయ్యాను, నేను మోసపోయాను, నేను ఇంక నుంచి డెవలప్ అవ్వాలి అని ఆలోచన రానివ్వదు. నేను మోసపోవడానికి గల కారణం వాళ్ళ కఠోరమైన హృదయం అని వాళ్ళ మీద వేయాల్సిందే. సో ఇది ఆ టైంలో చెప్తే వాళ్ళకి చాలా గుచ్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఎలాంటి కౌన్సిలర్ రా అంటారు, బట్ నిజం అదే. ఎంత తిప్పినా ఎంత చుట్టూ తిప్పినా నువ్వు ఓడిపోయావు, గెలవాలి, దట్ ఈస్ ఇట్. నువ్వు గెలవడం చేత కావట్లేదు, వరీ అవ్వద్దు. దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ వరీ ఆర్ అక్కడ డిప్రెషన్కి డల్నెస్కి ప్లేసే లేదు. నిజంగానే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసా, ఆ బిజినెస్ నాకు అర్థం కాలే, ఓడిపోయా, సో వాట్. ఒక అబ్బాయికి చదువు తీసుకున్నాడు, ఏదో మార్కులు రాలేదు, నేను సివిల్స్కో దేనికో ప్రిపేర్ అని రాలేదు, సూసైడ్ చేసుకుంటా అంటాడు. యు ఆర్ నాట్ మేడ్ ఫర్ సివిల్స్, సో వాట్, సో వాట్ విల్ హ్యాపెన్. అది వాళ్ళకి అర్థం కాదు. ఇన్నేళ్ళు చదివాను కదా, నాకు పట్టుదల ఉంది కదా, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు కదా, ఇట్లా చెప్తారు. సినిమాలు ఏవో చూపించి పట్టుదలతో ఏదైనా ఓకే, పట్టుదలతో సాధించవచ్చు, అది నిజంగా కాదా చూసుకోవాలి. కొన్నిసార్లు నిజంగా అవ్వకపోవచ్చు, మనకు అంత స్ట్రెంత్ రాక, సో వాట్, వదిలిపెట్టాలి. ఇది చాలా మందికి రాదు తెలుసా, చాలా మందికి. అండ్ సొసైటీలో అలా ఉన్నారు కూడా ఇప్పుడు. సో దట్ ఈస్ వాట్ ఎప్పుడు కూడా మనం అనుకోవాలి. ఎవడో ఏదో చెప్తాడని, ఎవడో ఏదో అనుకుంటాడని అట్లా వేస్ట్గా మన లైఫ్ని ఆపుకోకూడదు. నీకు ఇందులో నచ్చలే, ఈ ఫీల్డ్ పోలే, విరక్తి వచ్చింది, ఇంకో సైడ్కి వెళ్ళి. సో ఎవరైతే మనము వదిలేద్దాం అనుకుంటామో అది అబ్సల్యూట్ ఈగో. దట్ నేను డీల్ చేయలేకపోయాను కాబట్టి వీళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోరు కాబట్టి నేను పోతా. నిన్ను అర్థం చేసుకునే ప్రోగ్రాము ఎవ్వడు పెట్టుకోలే. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఒక గాజు బొమ్మవి, నిన్ను అలా జాగ్రత్తగా తిప్పాలని ఎవ్వరు బాండ్ రాసుకుని రాలే. ఇది ఎంత త్వరగా మనం ఎక్కించేసుకుంటే, నేను వేరేవాడు నాకు తగ్గట్టుగా ఎందుకు బ్రతకాలి, నేను నా గురించి ఏమనుకుంటున్నాను, నా మంచితనాన్ని అవతల వాళ్ళు ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు నేను మంచివాడిని, చాలా బాగా చెప్తాను అనేది అందరూ అనుకోవాలి, లేకపోతే నేను బాధపడతాను అన్న రోజు నేను సఫర్ అవుతా. నేను నాకు వచ్చిన విధంగా చెప్తా, నేను చదువుకున్నదో తెలుసుకుని చెప్తా. అర్థమై సింక్ అయిందా, వెరీ వెరీ గుడ్. సింక్ కాలేదు తిట్టుకుంటారు, ఖచ్చితంగా ఏం మాట్లాడుతున్నారా అనుకుంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్, అంతే. సో మనకు కొంతమంది నిజంగానే ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది నేను చూశాను, సొంత తల్లిదండ్రులు పిల్లల్ని కించపరుస్తూ మాట్లాడతారు. కొంతమంది చాలా కించపరుస్తూ మాట్లాడతారు. సొంత భర్త భార్యని ఇష్టం వచ్చినట్టు, అసలు మామూలు పురుగుల్ని కూడా అలా తిడతాడు. నువ్వేంటి, నీ బతికేంటి, పో బయటకు పో, ముందు చెయ్యి రాకు, బయటకు పో అని మాట్లాడే వాళ్ళు తెలుసు నాకు, మరి పురుగును మాట్లాడినట్టు. సో అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళని డీల్ చేయాలి, అంతే. సెట్ చేయాలి. సెట్ చేయకపోతే నీ లైఫ్ని మార్చుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి, అంతేకాని దానికి నాకు లైఫ్ విరక్తి వచ్చేసిందండి, ఎంత చేశానండి వీళ్ళ కోసం, నీ ఎప్పుడు కూడా ఆ సొంత సెల్ఫ్ పిటి అనే మాయరోగంలోకి పోకూడదు. సెల్ఫ్ పిటి, నేను మంచివాడిని, నేను ఇంత చేశాను వీళ్ళందరి కోసం అనే ఒక రోగం మోర్ డేంజరస్. నిజంగా కూడా అది క్యాన్సర్ అట్లాంటి వాటికన్నా కూడా డేంజరస్ ఏమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. దట్ నేను మంచివాడిని, అయ్యో నేను కష్టపడ్డాను, నేను చాలా చేశాను, నా లైఫ్లో నేను ఎంత కష్టపడి పైకి వచ్చానంటే, ఆ మాటలు అన్నవాడికి 2 అడుగులు వెనక్కి జరగాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఇన్ దట్, నేను మంచితనమో నా మంచితనమో వద్దు. నీ మంచితనం ప్రూవ్ చేసుకోవద్దు. దానికి నేను మంచిగా ఉన్నాను కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోరని డిప్రెషన్లోకి వెళ్తారు, ఆ విరక్తిలోకి వెళ్ళిపోతారు, నాకు ఎవ్వరు వద్దని వెళ్ళిపోతారు. నేను చూసాను ఒక లేడీ, 2 పిల్లలు, హస్బెండ్, వాళ్ళు మాట వినట్లేదని ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది, లిటరల్లీ. అయితే చాలా బాధేస్తుంది మనకి, చాలా ఏంటి దానికోసం కూడా వెళ్ళిపోతారా అనిపిస్తుంది. బట్ తనకి అది రియల్, తన మైండ్లో ఉన్న ప్రాబ్లం అది రియల్. సో
కనెక్టింగ్ ఆల్ ద డాట్స్, నీ మైండ్లో ఉన్న ఇమేజ్ వాళ్ళ మైండ్లోకి ఎక్కట్లేదు కాబట్టి నువ్వు సఫర్ అవ్వడం అన్నది అసలు అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఓకే. అంటే బేసిక్‌గా జీవితం మీద విరక్తి అనే కాన్సెప్ట్ ఇంతకుముందు ఏందంటే ఇంక మొత్తం అయిపోయింది జీవితం చూసేసారు అన్నోళ్ళు కాశీకెళ్ళి శరీరాన్ని విడిచేసి ముక్తి తీసుకునే వాళ్ళు ఉంటారు. అసలు జీవితం మీద విరక్తి ఎందుకు వస్తుంది బేసిక్‌గా? అంటే ఋషులు, మునులు అప్పట్లో సన్యాసం తీసుకొని అంటే చాలామంది మంచి మంచి రిచ్ ఫెలోస్, బిజినెస్ మ్యాన్స్ కూడా అన్నీ వదిలేసుకొని వెళ్ళి ఏదో గుహల్లో కూర్చొని యోగా చేసే వాళ్ళని ఈ మధ్య చాలామంది చూస్తున్నాం. ఎందుకు అలా మారిపోతారు? ఆ స్విచ్ ఎక్కడి నుంచి వస్తుంది అది విరక్తి కాదు. అది మళ్ళీ చెప్తాను, అది విరక్తి కాదు. అన్నీ ట్రై చేసి విముక్తి కోసం ప్రయత్నం చేశాడు. ఈ మానవ శరీరంలో ఈ 4 కంపల్సరీ వస్తాయి. ఈ రోగిష్టి శరీరములతోనో లేకపోతే ఈ మళ్ళీ మళ్ళీ జన్మ అనే సైకిల్ నుంచి నేను విముక్తి పొందాలి, దాన్ని నేను సాధనాపూర్వకంగా తెలుసుకుని నేర్చుకోవాలి, ఇక్కడ సంపాదించాల్సినవి చేయాల్సినవి చేసేసాను, ఐ వాంట్ టు మూవ్ అహెడ్. ఇది కంపల్సరీ మనకుంది. ఓకే, చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షము కోసం నువ్వు ప్రయత్నము చెయ్యాలి. ఓకే, 4 దాంట్లో బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం కంపల్సరీ. మనకు స్లోగా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అన్ని బాధ్యతలు తీర్చేసుకుని వెళ్ళిపో, సాధనలో కూర్చో, విముక్తి కోసం ముక్తి కోసం ప్రయత్నము చేయి. ముక్తి కోసం ప్రయత్నం చేయడం ఇస్ కరెక్ట్. అట్ ద సేమ్ టైం బాధ్యతల్ని తప్పించుకోవడానికో ఇక్కడ వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అక్కడో రాయేస్తానని వెళ్ళకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. దట్ ఇక్కడ నాకు అప్పులు ఉన్నాయి కాబట్టి నాకు విరక్తి వచ్చింది వెళ్ళిపోతానే కంటే ఇక్కడ అప్పులు బాగా సంపాదించు, తీర్చి డబ్బు నేను అనుకుంటూ వస్తుందిరా, డబ్బు కాదు నాకు ఇంపార్టెంట్, ఐ వాంట్ టు గ్రో, ఐ వాంట్ టు గో అండ్ సీ నిజంగా నాలోని ఆ ఆ శక్తి ఉందా, నా లోపల పైన శివుడి శక్తి ఉందా, నేను మూలాధారం నుంచి శక్తిని అట్లా పైకి తీసుకెళ్ళగలనా, సాధన చేయగలనా, కలుపుకోనా, యూనివర్స్ అంతా కూడా ఒక్క గాడ్ పార్టికల్, ఆ బ్రహ్మస్వరూపం అయితే నేను అదా అని ప్రయత్నము చేసే వాళ్ళ ప్రక్రియ వేరే. దాన్ని దీన్ని కలుపుతారు. విరక్తి ముక్తి రెండు వేరు. మోక్షం కోసం వెతకడం వేరు, విరక్తి వచ్చి వెళ్ళిపోవడం వేరు. విరక్తి వచ్చి వెళ్ళిపోయిన వాడికి ఆ పెయిన్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, మనకి అలాంటి అఖాడాలకి, అలాంటి ప్లేసులకి, కాశీ లాంటి ప్లేసులకి వెళ్ళి కూడా మళ్ళీ ఇక్కడికి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళతో గొడవ పడేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్గా నేను అలా విచ్చుకున్న పువ్వు స్లోగా వాడిపోయి పడిపోవాలి. మంచి ప్రాసెస్. న్యాచురల్గా పడిపోవాలి, అంతేగాని మధ్యలో ఉండగా నేను లోటస్లా ఉండుంటే బాగుండే, రోజా పువ్వు దానితో తెంపుకుని పడిపోతే అది విరక్తి. న్యాచురల్గా 1 పాయింట్ ఆఫ్ టైం యూ బ్లాసమ్, యూ బీ వాట్ యు ఆర్, యూ డూ వాట్ యూ కెన్ డూ. ఆ పరిమళాన్ని ఇచ్చావు, ఆ పండునిచ్చావు, అంతా ఇచ్చావు, స్లోగా పడిపోయావు. దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనిషి దానికి మైండ్లో ఒక ఇమేజ్ తయారు చేసి ఆ ఇమేజ్ని సాటిస్ఫై చేయడం కోసం నన్ను ఎవడు అర్థం చేసుకోవడం, నేను అంత సంపాదించి ఆ బిల్డింగ్లో 3 ప్రాపర్టీలు రాసిచ్చి అయినా నన్ను బయటికి తోసేశారండి అని బాధలో. అల్టిమేట్లీ వాళ్ళు ఏదో చేస్తారు, నేను ఐ వాంట్ టు ప్రొసీడ్ అనే ఆలోచన వచ్చిన వాడు విముక్తి వైపుకి వెళ్తాడు, లేకపోతే విరక్తిలోనే ఉంటాడు. అందుకని ఇంకా దేంట్లోనూ రక్తి రాకపోతే విరక్తి వస్తుంది అంటాం. ఏది నచ్చట్లేదు, ఇంకా ఏది చేసినా నచ్చట్లేదు, రోజు ఏది చేసినా విరక్తి వచ్చిందిరా బాబు అన్నట్టుగా కాకుండా న్యాచురల్గా ముక్తి కోసం ట్రై చేసి మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడిది బ్యూటిఫుల్ లైఫ్ అవుతుంది. అండ్ ఇది నిజంగా పట్టుకుని కూర్చుని సాధనాపూర్వకంగా ఇప్పుడు నుంచే జర్నీ స్టార్ట్ చేస్తే 1 ఫైన్ డే అలా వదులుతాం. అందుకని వెరీ ఎర్లీ ఏజ్ మెడిటేషన్సో, సాధనను, లేదా ఏదైనా ఉపాసన, భగవత్ స్వరూపము ముందు ఆకారము, స్లోగా నిరాకారముకి ప్రొసీడ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ మన సిస్టమ్ ఎప్పుడు నేర్పించేది అదే. థ్యాంక్ యూ.